MNS న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. విజయవాడలో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి దర్శి నుండి వేలాదిగా ప్రజలు తరలి రావాలని దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డులో సుమారు 400 కోట్ల రూపాయల ఖర్చుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా భారతమాత ముద్దుబిడ్డ, రాజ్యాంగ రచయిత, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ అంటే లభూతో నా భవిష్యత్. నేను ఆ రోజు వారి మీద ఎక్కినప్పటి నుంచి అంబేద్కర్ పోతా ఉన్నప్పుడు మా సాయం చూసినట్టుంది. అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతోమంది పార్టీ నాయకులు ఉన్నారు, కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగ రచయితైన అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా 206 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేస్తారంటే నిజంగా జగన్మోహన్ గారికి పాదాభివందనాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా అది విజయవాడ గడ్డ మీద అంబేద్కర్ని పెట్టాడంటే జగన్మోహన్ చిత్తశుద్ధి మీద తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ టైంలో కోట్ల రూపాయలకి ఆ స్థలం అమ్ముదామని డిసైడ్ చేసి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు కట్టబెడదాం ఆ స్థలం సుమారుగా 16 ఎకరాల స్థలాన్ని జగన్మోహన్ గారు అంబేద్కర్ గారు కేటాయించి స్మృతివనం పెట్టేసి ఒక టూరిస్ట్ స్పాట్ గా పెట్టి అంబేద్కర్ మీద ప్రేమతో ఒక గ్యాలరీ కానీ, ఒక ఆడిటోరియం కానీ, పిల్లలు రావడానికి ఎక్స్కర్షన్స్ కానీ మంచి టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ గారు ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సవాళ్ళని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ గారు సుమారు 2 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మాన్యుమెంట్ ఏర్పాటు చేయడం అంటే ఆషామాషి గారు. జగన్మోహన్ గారు SC, ST, BC బడులు వాళ్ళకే కాగా ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, కమిట్మెంట్ చూపిస్తున్నాడని చెప్పేసి ఇదే ఒక నిదర్శనం చెప్పి సభలో తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఏ తలపెట్టినా కూడా SC, ST, BC బడులు వర్గాన్ని కాపాడుకుంటూ ఉండి ఈ రోజు చాలా మంది చంద్రబాబు నాయుడు కానీ మిగిలిన టీడీపీ ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉంటారు, ఈ ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు, వాళ్ళందరూ సోమవారపోదాలు తయారవుతున్నారని చెప్పేసి ఓవర్ ప్రచారం చేస్తున్నారు. ఎవరికి ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నాము? కష్టపడి పనిచేసే వాళ్ళు, కూలీ నాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళు మేము ₹1,000 వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు బాగుపడతారు ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ గారు చేసే తప్ప వేరే ఉద్దేశం కాదని సభాముఖం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టిన ఒక దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక మాట మీద నిలబడి ఒక ఈ నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏదైనా పిల్లలు చదువుకునేదానికి ఇతర దేశాల్లో ఎక్కడైనా కానీ విద్య, వైద్యము, వ్యవసాయం మీద ముందున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని సభాముగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మన దర్శి నియోజకవర్గంలో మన ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మీ అందరూ మంచి మెజార్టీతో గెలిపిస్తారని సభాముగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి పథకాలన్నీ మళ్ళీ మనకి సక్రమంగా జరగాలి, సక్రమంగా ఉండాలి. మనం మళ్ళీ ముఖ్యమంత్రి గారిని 175 సీట్లు గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసుకున్నామని
తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.